హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు మీకోసం ఒక న్యూస్ తీసుకొచ్చేసాను. ఏంటనంటే ఫ్రైడే కదా, మరి ఫ్రైడే ఈవినింగ్ వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? కొత్త సినిమాలు ఏం రిలీజ్ అయినాయి, అసలు ఆ సినిమాలు రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి, ఏ వెబ్సైట్ వాళ్ళు ఆ సినిమాలకి ఎంతెంత రేటింగ్ ఇచ్చారు, ఇవన్నీ మీరు ఎత్తుక్కుంటా కూర్చోవటం కంటే అదేదో వాళ్ళందరూ ఇచ్చిన రేటింగ్ని నేనే మీకు చెప్పేస్తే సింపుల్గా పని అయిపోతుంది కదా. అందుకని ఈ లిస్టు మీ దగ్గర తీసుకొచ్చాను. మరి ఈరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్ గారి సెకండ్ పార్ట్, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్లోని రెండవ పార్ట్ మహానాయకుడు రిలీజ్ అయింది. ప్రేక్షకులు కథానాయకుడు కంటే బాగుంది అని చెప్పి కూడా మన పేరైతే బయటకు వచ్చేసింది, మాట అయితే బయటకు వచ్చేసింది. మరి మహానాయకుడికి ఏ వెబ్సైట్ వాళ్ళు ఎంతెంత రేటింగ్ ఇచ్చారని మనం చెప్పుకుంటే IMDb వాళ్ళు 10కి 4.9 ఇచ్చారు. ఇక నెక్స్ట్ మిర్చి 9 వాళ్ళు 5కి 2.75 ఇచ్చారు. సమయం వీళ్ళు కూడా 5కి 3 ఇచ్చారు. ఈ టైమ్స్ 5కి 3 రేటింగ్ ఇచ్చారు. ఫిల్మీ బీట్ 5కి 2.5 రేటింగ్ ఇచ్చారు. ది సినీబే వీళ్ళు 10కి 6.3 రేటింగ్ ఇచ్చారు. ఎక్సాపీ 5కి 2.25 ఇచ్చారు. అలానే మోట్ షర్ట్ వాళ్ళు కూడా 5కి 3 ఇచ్చారు. వీళ్ళందరూ కామన్గా చెప్పేది ఏంటి అని అంటే ఇది ఒక మంచి పొలిటికల్ ఎమోషన్ డ్రామా, కథానాయకుడి మీద పోల్చుకుంటే దీంట్లో ఎమోషన్స్ బాగా పండిందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఐక్యూ లింక్ మూవీస్ వాళ్ళు కూడా 5కి 2.75 ఇచ్చారు. గ్రేట్ ఆంధ్ర వాళ్ళు కూడా 5కి 3 రేటింగ్ ఇచ్చారు. అలానే దేశీ మార్టిన్ వాళ్ళు 5కి 3.8 ఇచ్చారు. సో ఏపీ హెరాల్డ్ వాళ్ళు 5కి 4 ఇచ్చారు. అలానే ఆంధ్ర గైడ్ వాళ్ళు కూడా 5కి 4 ఇవ్వటం జరిగింది. ఇక నెక్స్ట్ జస్ట్ డీల్ వాళ్ళు కూడా 5కి 4.1 ఇచ్చారు. వీళ్ళందరూ కూడా చెప్పే కామన్ పాయింట్ ఏంటి అని అంటే నిజానికి ఆయన అన్నగారి రాజకీయ జీవితం అంటే ఆయన పదవి పోగొట్టుకుని మళ్ళీ పదవి రప్పించుకోవడం, ఎమోషన్ బాగా పండిని. బాలకృష్ణ గారు బాగా చేశారు, విద్యాబాలన్ గారు అయితే 100కి 200% న్యాయం చేశారని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. తుపాకీ.com వాళ్ళు కూడా 5కి 2.5 ఇచ్చారు. సో ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా రేటింగ్ ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే ఇలాంటి గొప్ప అయిన చరిత్రను తెర మీదకు తీసుకొచ్చినందుకు మేము రేటింగ్ ఇవ్వదలుచుకోలేదని చెప్పేసి ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక లాస్ట్గా 123 తెలుగు.com వాళ్ళు 5కి 3 ఇచ్చారు. సో టోటల్గా చూసుకుంటే కథానాయకుడితో పోల్చుకుంటే మహానాయకుడు రేటింగ్స్ 5కి 3, 3.25 అలానే 4 కూడా వచ్చినాయని చెప్పుకోవాలి. మరి దీన్ని బట్టి సినిమా టాక్ ఏంటి అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా ఒక్క రోజు లేకపోతే 2 రోజులు ఆగితే అసలు సిసిలైన టాక్ కూడా బయటకు వచ్చేస్తుంది. మరి సినిమా కథానాయకుడు లాగానే డిజాస్టర్ అవుతుందా, లేకపోతే ఒక మంచి సినిమాగా పేరు సంపాదించుకుంటుందా, ఒక బ్లాక్ బస్టర్ అవుతుందా అని తెలియాలంటే ఇంకొంత సమయం మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇది మైరా మీడియా మీకు అందించే అన్ని వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన మహానాయకుడు రేటింగ్స్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పేరు రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.